టెలికమ్యూనికేషన్స్ విభాగంలో ఒక పెద్ద పెను ఉప్పెన లేకపోతే ఒక పెద్ద మైలురాయి వచ్చింది అంటే అది ఖచ్చితంగా జియో అని చెప్పుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో అంటే ఒక 2 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. అయితే మినిమం మినిమం జీతగాళ్ళు కానీ లేకపోతే బాగా సంపాదించే వాళ్ళు మాత్రమే, లేదా ఇంట్లో బాగా బీటెక్లు లేదా ఎంటెక్లు చదివే పిల్లలు ఉంటే కానీ ఇంటర్నెట్ ఉండేది కాదు. కానీ జియో రాకతో ప్రతి ఫోన్లో కూడా ఇంటర్నెట్ సౌలభ్యం చాలా సులువుగా మారింది. దీనికి ప్రధానమైన కారణం జియో. మొబైల్ ఫోన్స్ కాల్స్ దగ్గర నుంచి ఇంటర్నెట్ వరకు, ఎస్ఎంఎస్ ప్యాక్ వరకు ముఖేష్ అంబానీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు జియో మరొక ఆఫర్ ఇవ్వబోతోంది. దీనికి గాను జియో వాడకదారులందరూ కూడా ఎగిరి గంతలేస్తున్నారు. ఇంతకీ ఏంటా ఆఫర్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జియో ఫోన్లో ఇప్పుడు వైఫై హాట్స్పాట్ సౌకర్యాన్ని అందజేయబోతున్నాడు ముఖేష్ అంబానీ. అయితే ఇప్పటి వరకు ఆ ఆప్షన్స్ లేని జియో ఫోన్లో ఇక మీదట నుంచి మొబైల్ హాట్స్పాట్ అలాగే వైఫై రానుంది. అయితే దీనికి గాను జియో కంపెనీ ఒక అప్డేట్ని విడుదల చేయబోతుంది. అయితే అప్డేట్ విడుదల చేసిన తర్వాత ఇప్పటికే జియో ఫోన్ని వాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సిస్టమ్స్లో అప్డేట్ చేసుకుంటే ఆ అప్డేట్ కాస్త మనకి సెల్ ఫోన్లో మారి మనకి వైఫై అలాగే హాట్స్పాట్ ఒక బొమ్మలని పైకి చూపిస్తుంది. ఇలా చేయడం ద్వారా మనం దగ్గరలో ఉన్న వైఫై కానీ లేకపోతే దగ్గరలో ఉన్న హాట్స్పాట్స్ కానీ ఏదైనా సరే చాలా సులువుగా వాడుకోవచ్చు. అయితే ఇంక విషయం ఏంటి అంటే ఇంకా అప్డేట్ అనేది కంపెనీ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసే డేట్ని, ఆ ఒక్క పద్ధతిని కంపెనీయే ఇప్పుడు మనకి త్వరలో విడుదల చేయబోతుంది. అంటే మేము ఎటువంటి అప్డేట్ ఇస్తున్నాము, ఏ రకంగా మీరు మీ సిస్టంలో అప్డేట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూలంకషంగా జియో వాళ్ళు విడుదల చేయబోతున్నారు. మరి ఇది విన్న జియో వాడకదారులు ఇది ఆఫర్ కాదని, అంతకు మించి అని అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. జియో ఫోన్పై వైఫై అలాగే హాట్స్పాట్ సౌకర్యాలు రావటం నిజంగా ఇంటర్నెట్ వాడకాన్ని పెంచేలా ఉందా? అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.